కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీలో సంచలనం సృష్టించిన యూపిక్స్ యానిమేషన్ కంపెనీ కుంభకోణంలో కీలక మలుపు తిరిగింది. 2 నెలలుగా అజ్ఞాతంలో ఉన్న యూపిక్స్ అధినేత కిరణ్ను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. విజయవాడలోని సత్యనారాయణపురంలో కిరణ్ 4 ఏళ్ల క్రితం యూపిక్స్ యానిమేషన్ కంపెనీ ఏర్పాటు చేశాడు. సినిమాలకు గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వర్క్స్ తమ కంపెనీ ద్వారా తయారు చేస్తామని ప్రచారం చేసుకున్నాడు. తన కంపెనీలో పెట్టుబడులు పెడితే భారీ స్థాయిలో లాభాలు వస్తాయని నమ్మించాడు. మొదట్లో కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారికి రూపాయికి రూపాయి లాభం వచ్చిందని నమ్మించాడు. ఆ వచ్చిన డబ్బులన్నీ మళ్లీ కంపెనీలో పెట్టుబడులు పెట్టించాడు. ఏడాదిలోనే రెట్టింపు డబ్బులు వస్తుండటంతో జనం కిరణ్కు చెందిన యూపిక్స్ యానిమేషన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. ఇలా విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, ప్రకాశం జిల్లాల నుంచి వందలాది మంది నుంచి దాదాపు 500 కోట్లు వసూలు చేశాడు. తర్వాత కంపెనీ విస్తరణ పేరుతో ఓపెన్ బ్లూ, టెకీ సాఫ్ట్ అనే మరో 2 కంపెనీలు ఏర్పాటు చేశారు. ఇలా తన కంపెనీ రోజురోజుకు విస్తరిస్తోందని నమ్మించాడు. సీన్ కట్ చేస్తే 4 నెలల క్రితం నుంచి కిరణ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారి ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం మానేశాడు. దీంతో అనుమానం వచ్చిన కొందరు విజయవాడలోని యూపిక్స్ ఆఫీస్కొచ్చారు. అయితే అక్కడ కిరణ్ లేకపోవడంతో వెనుదిరిగారు. ఇదే సమయంలో కిరణ్ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. తాను ఎక్కడికి పోలేదని, ఎవరూ ఆందోళన చెందవద్దని, అందరి డబ్బులు ఇస్తానని సెల్ఫీ వీడియోలో చెప్పాడు. కొంతకాలం ఎదురు చూసినా కిరణ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఇదే సమయంలో కిరణ్ తెలంగాణ కోర్టులో ఐపీ పిటిషన్ దాఖలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ప్రకాశం జిల్లా పోలీసులు కిరణ్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు 2 రోజుల క్రితం ఉత్తరాఖండ్లో కిరణ్ ఉన్నట్టు సమాచారం రావడంతో ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పక్కా సమాచారంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. జనం నుంచి వసూలు చేసిన డబ్బులు ఏం చేశాడు అన్న దానిపై పోలీసులు ప్రశ్నిస్తున్నారు. 100 కోట్లు వసూలు చేసి ఎగ్గొట్టడానికి కిరణ్కు కొంతమంది పొలిటికల్ లీడర్ సహకరించినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కిరణ్పై కేసు నమోదైన సమయంలో అతనికి కొంతమంది కృష్ణా, పల్నాడు జిల్లాలకు చెందిన పోలీసులు సహకరించినట్టు కూడా ప్రచారం నడుస్తోంది. జనం నుంచి వసూలు చేసిన డబ్బులతో విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దీంతో కిరణ్ ఎక్కడెక్కడ భూములు కొనుగోలు చేశాడు అనే దానిపై విచారణ చేపట్టారు. కిరణ్ పోలీసులకు చిక్కడంతో తమ నుంచి వసూలు చేసిన డబ్బులు తిరిగి వస్తాయని ఆశతో ఉన్నారు బాధితులు.